వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పైన వాళ్ళు యూటర్న్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అయితే ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో ఆ 400 ఎకరాల భూములు మరి రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మన ఐటీ కంపెనీలు, ఐటీ నిర్మాణాలు, ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామన్న ఆలోచనతో వాళ్ళైతే ఇటీవల అక్కడ ప్రొక్లైనర్లతో, జేసీబీలతో వాళ్ళు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ఈ 400 ఎకరాల్లో నిర్మాణాలు కావచ్చు, అయితే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ వేలం వేస్తున్నారని చెప్పేసి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు పెద్ద ఎత్తులో మరి ధర్నాకు దిగడం, వాళ్ళు ఆందోళనలకు దిగడంతో మరి ఈ అంశం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులు కూడా వాళ్ళు విద్యార్థులకు అండగా నిలుస్తూ మరి వాళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయితే వాళ్ళు తప్పుపట్టడం జరిగింది, విమర్శించడం జరిగింది. మరి అడవిని తలపించే 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో అక్కడ అనేక జీవరాశులు ఉన్నాయని చెప్పేసి, ప్రకృతి సంపదను కాపాడాలని చెప్పేసి, అదేవిధంగా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో కాలుష్యం అనేది ఎప్పటికీ సమస్యగా ఉందని, మరి ఇలాంటి పచ్చదనము, ఏవైతే చెట్లు, ఒక మంచి ఆహ్లాదకరమైన అడవి లక్షణాలు ఉన్న ఆ ప్రాంతం హైదరాబాదుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద అయితే ఈ అంశం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉత్కంఠను కలిగించింది. మరి దీనిపైన వటా ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ సంస్థ కూడా మరి అర్బన్ ప్రాంతాల్లో మరి ఏదైతే పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్దేశంతో మరి ఆ 400 ఎకరాల్లో ఉన్న పచ్చని వృక్ష సంపదను కాపాడండి, అదేవిధంగా అందులో ఉన్న ఏవైతే జీవరాశులు ఏవైతే ఉన్నాయో, కుందేళ్ళు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, అదేవిధంగా చాలా పాములు కావచ్చు, ఏవైతే నక్షత్ర తాబేలు కావచ్చు, జింకలు కావచ్చు, చాలా ఉన్నాయి అక్కడ, వాటిని కాపాడాలని చెప్పేసి కూడా మరి వాళ్ళు సుప్రీంకోర్టును హైకోర్టును ఆశ్రయించడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా మరి నిన్న హైకోర్టు కూడా మరి ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తలపెట్టిన అన్ని పనులను వెంటనే ఆపేయాలని చెప్పేసి కూడా ఒక స్టే మరి హైకోర్టు విధించడం జరిగింది. అయితే తాజాగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యూటర్న్ తీసుకొని మరి 400 ఏదైతే ఎకరాల్లో మరి ఐటీ పార్కు అంశాన్ని పక్కన పెట్టేసింది, ఆ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆ వివాదానికైతే ఒక తెరదించిందనే చెప్పాలి. ఇక్కడ మరి మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఇచ్చిందా, లేకపోతే మరి రాహుల్ గాంధీ లాంటి పార్టీ అధిష్టాన పెద్దలు మరి రేవంత్ రెడ్డికి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆ ప్రజల నుంచి కావచ్చు, విద్యార్థుల నుంచి కావచ్చు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఏవైతే విమర్శలను వాటికి అడ్డుకట్ట వేయాలని ఆలోచించింది కావచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పి వాళ్ళు భావించుండొచ్చు. మరి ఈ క్రమంలోనే మరి కాంగ్రెస్, అదేవిధంగా మరి మంత్రివర్గము ఆ నిర్ణయానికి వచ్చింది. మరి 400 ఎకరాలతో పాటు అదే భూముల్లో మరొక 1600 భూములు కలుపుకొని 1600 ఎకరాలు కలుపుకొని మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఎకో పార్కును ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. మరి ఈ నిర్ణయం వెనుక మరి కాంగ్రెస్ ఆలోచన ఏముంది, ఎందుకు సడన్గా వీళ్ళు యూటర్న్ తీసుకొని మరి 2000 ఎకరాల్లో మరి రాజీవ్ ఎకో పార్క్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అని కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి ఏదైతే విమర్శలు వస్తున్నాయో ఆ విమర్శల నుండి తప్పుకోవడానికి, పార్టీ పేరు చెడిపోకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ప్రజలకు దగ్గరకు కావడానికి ఇది ఒక ప్రయత్నంగా అయితే మనం చెప్పచ్చు. అదేవిధంగా ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి, ప్రతిపక్షాల విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి, ప్రతిపక్షాలకు ఈ ద్వారా అయినా ఒక షాక్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని చెప్పేసి అయితే రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతూ ఉంది.